హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఇంకా పల్లీలు కాంబినేషన్లో ఒక స్పెషల్ రెసిపీని తయారు చేసుకోబోతున్నామండి. చాలా బాగుంటుందండి. పల్లీలు ఇంకా చికెన్ కాంబినేషన్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి బిర్యానీలో వేసుకునే ఉంటాయి కదండి, పువ్వు అండ్ అలానే ఒక 2 చెక్కలు, ఒక 4 లవంగాలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్ని సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా వేసుకున్నానండి. ఆనియన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగ రోల్లో దంచుకున్నటువంటి ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనకి ఏ కర్రీస్ అయినా కూడా మంచి టేస్ట్ అనేది ఉంటుందండి. ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1/2 kg చికెన్ అయితే వేసుకున్నానండి. చికెను ఇంకా ఈ ఆనియన్స్ అన్నీ కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని కొంచెం కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నానండి. కళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి దీన్ని కుక్ చేసుకుందాము. ఈలోగా ఈ కర్రీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. మీడియం సైజులో ఉన్న ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి. అండ్ అలానే ఒక 5 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫ్రెష్ది కొత్తిమీర అయితే కొంచెం వేసుకుంటున్నానండి. ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నానండి. ఈ పల్లీలు అయితే పచ్చివే అండి. ఇక్కడ నేను ఫ్రై అయితే చేయలేదు. వీటిని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటరే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర వేసుకున్నాం కదండి, అందుకే గ్రీన్గా ఉంది. ఇప్పుడు మనం ఇందాక పొయ్యి మీద పెట్టుకున్నటువంటి చికెన్లో నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అవుతుందండి. వాటర్ మొత్తం కొంచెం వరకు పోయే వరకు మనం మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకుందామండి. ఈ వాటర్ పూర్తిగా కాకుండా ఇలా సగం ఉన్నప్పుడే మనం ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు ఇంకా కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, దాన్ని అయితే వేసేసుకోవాలి. మనం కొత్తిమీర వేసాం కాబట్టి ఇక్కడ కలర్ అనేది మనకి గ్రీన్ కలర్లో ఉందండి. ఇప్పుడు ఈ చికెన్ ఇంకా ఈ పేస్ట్ ఇదంతా కలిసే విధంగా ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి. ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి ఒక 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మనం మధ్య మధ్యలో మూతను తీసి అటు ఇటు కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా చేంజ్ అయిపోతుందండి. కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటున్నాను. 2 నిమిషాల తర్వాత చూడండి, మనకి ఒక 70% అయితే మనకి మసాలా అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసి కలపకుండా మూత పెట్టేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకున్నానండి. తర్వాత ఇప్పుడు ఈ కారం అంతా కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టే విధంగా నెమ్మదిగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. ఇంకెక్కువ వాటర్ అయితే వేయకూడదండి. మనకి చికెను ఇంకా పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినచ్చండి. అప్పుడు మీరు నార్మల్ ఆయిల్ కాకుండా కోకోనట్ ఆయిల్ కానీ నెయ్యితో కానీ కుక్ చేసుకోవచ్చండి. ఇది ఒక 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం పాటు కలిపేసి మళ్ళీ మూత పెట్టి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటున్నానండి. ఫైనల్గా ఇది దగ్గర పడిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పల్లీలు చికెన్ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. చికెన్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టమాటోలు వేసుకోవచ్చు కదా అనే డౌట్ రావచ్చండి మీకు. టమాటో అనేది అంత హెల్త్కి మంచిది కాదు. అండ్ అలానే టమాటా అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గా కూడా ఉంది కాబట్టి ఇలా ఒక్కసారి పల్లీలు ఇంకా చికెన్ కాంబినేషన్లో మంచి ప్రోటీన్ కర్రీని ప్రిపేర్ చేసుకొని పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్